వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగింటి రుచి. అందరూ ఎలా ఉన్నారు? మరొక రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ తెలుగింటి రుచి. ఈ రోజు మన తెలుగింటి రుచిలో స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ జున్ను పాలల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, మాంసకృత్తులు ఇలా చాలా రకాల పోషకాలు ఈ జున్ను పాలల్లో ఉన్నాయి. మరి ఇంత మేలు చేసే ఈ జున్ను రెసిపీని తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా ఒక పావు లీటర్ జున్ను పాలు తీసుకుందాం. అలాగే మామూలు పాలు ఒక పావు లీటర్ తీసుకున్నాను. ఈ పాలు చిక్కటివి, వెన్న ఉన్న పాలు అయితే చాలా బాగుంటాయి. ఇవి రెండో రోజు పాలండి, కాబట్టి ఒక గ్లాస్ జున్ను పాలకి ఒక గ్లాస్ మామూలు పాలు సరిపోతాయి. అదే మొదటి రోజు అయితే ఒక గ్లాస్ జున్ను పాలకి 3 గ్లాసుల మామూలు పాలు పడతాయి. అదే మూడవ రోజు నుంచి అయితే జున్ను పాలు చిక్కదనాన్ని బట్టి ఒక అర గ్లాసు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ అర లీటర్ పాలకి అరకప్పు బెల్లం, అరకప్పు పంచదార వేసి ఒక 2 స్పూన్ల వాటర్ వేసి ఈ బెల్లం పంచదార కరిగే వరకు మాడకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. పాలల్లోనే బెల్లం పంచదార డైరెక్ట్ గా వేసి కలుపుకోవడం వల్ల బెల్లం అనేది పూర్తిగా కరగదండి, చాలా టైం పడుతుంది. ఇలా కరిగించి వేసుకోవడం వల్ల బెల్లం పంచదార పూర్తిగా కరిగిపోతుంది, పాలల్లో కూడా చాలా త్వరగా కలిసిపోతుంది. ఇదిగోండి, బెల్లం పంచదార పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న జున్ను పాలు, మామూలు పాలు ఉన్నాయి కదా, అందులో ఈ పాకాన్ని వేసేసి పూర్తిగా కలిసేలాగా ఒక 5 మినిట్స్ కలుపుకుందాం. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ మిరియాల పొడి, అర స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి జల్లించుకుందాం. ఇలా జల్లించుకున్న తర్వాత ఈ పాలను కూడా ఒకసారి ఫిల్టర్ చేసుకుందాం. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయండి. ఏదైనా మందంగా ఉండే గిన్నె గాని, ఇడ్లీ పాత్ర గాని లేదా ప్రెషర్ కుక్కర్ గాని ఏదైనా తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ జున్ను పాల గిన్నె పెట్టుకొని లోపల గిన్నెకు సరిపడా మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇడ్లీ పాత్ర మీద మూత కూడా పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత సిమ్ లో 1/2 గంట నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మనం ఇడ్లీ పాత్ర పెట్టుకొని 20 నిమిషాలు అయిందండి. జున్ను ఎంత వరకు ఉడికిందో చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి జున్ను పూర్తిగా ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక చాకుతో గాని, ఫోర్క్తో గాని ఇలా పాలల్లో గుచ్చి చూస్తే ఆ చాకుకి పాలు అనేది అంటితే ఇంకా ఉడకనట్లు, పాలు ఏమీ అంటకపోతే పూర్తిగా ఉడికిపోయినట్లు. ఇదిగోండి, జున్ను చక్కగా ఉడికిపోయింది కదా. చల్లారిన తర్వాత ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే జున్ను చాలా గట్టిగా తయారవుతుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన జున్ను రెసిపీ రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని రుచికరమైన రెసిపీల కోసం తెలుగింటి రుచిని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. See you in next video.